అందరికీ నమస్కారం. ఈరోజు వైకాపా అధ్యక్షుడు పులివెందుల ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి ఏదో కోటి సంతకాలు సేకరణ చేసి గవర్నర్ గారికి పంపించాం అని ఒక సినిమా సెట్టింగ్ పెట్టి ఏదో ఒక జెండా ఊపి ఏదో కట్టలు పంపిస్తున్నట్లుగా ఏదో ఒక విజువల్స్ చూశాను. నేను జగన్మోహన్ రెడ్డికి ఒకటే నేను చెప్తున్నాను, ఆ పార్టీ నాయకులకు కూడా, మీకు ఇంకా జ్ఞానోదయం కలగలేదు. ఎందుకంటే ఈరోజు 5 కోట్ల ఆంధ్రులు రాష్ట్రంలో, విదేశంలో, ఎక్కడున్న దేశంలో ఎక్కడున్నా సరే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని, చంద్రబాబు నాయకత్వం కావాలని, ఈరోజు ఎన్డీఏ కూటమి పరిపాలన కావాలని ఈరోజు ఎక్కడున్నా వచ్చి వాళ్ళ హృదయాల నుంచి ఓటు రూపంలో బ్రహ్మాండంగా ఓటేసి మంచి మద్దతు ఇస్తే, మీరు ఎక్కడో కూర్చొని దొంగ సంతకాలు పెట్టి సంతకాలు సేకరణ చేసి ఈరోజు కోటి సంతకాలతో మేము ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గవర్నర్కి ఇస్తామని చెప్పి షో చేస్తున్నారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే 5 సంవత్సరాల్లో మేము ఏం చేసాం, ఈ 16-18 నెలల్లో చంద్రబాబు నాయుడు గారి నా ప్రభుత్వం ఏం చేసింది, మీరు ప్రజలు చర్చించుకుంటున్నారు. మీకు నిజంగా 5 సంవత్సరాలు ఈ ప్రజలు అవకాశం ఇచ్చారు కనుక మా బాధ్యతగా మేము ఏం చేయాలి, ఈ కనీసం ప్రజలు ప్రతిపక్ష పార్టీగా అవకాశం ఇవ్వలేదు కానీ కనీసం అట్లీస్ట్ బాధ్యతగా మీరు తీసుకోవాలని, ఏ చర్యలు తీసుకోవాలని సూచన ఇవ్వాలని కూడా చెప్పే ఆలోచన మీరు రాకుండా దురదృష్టకరం. ఈరోజు మీరు నారావరపల్లిలో కూడా సంతకాలు ఇచ్చారని చెప్పేసి మీరు చెప్తున్నారు. మీకు అర్థం కాని విషయం ఒకటి ఉంది. మొన్ననే పులివెందుల కాన్స్టిట్యున్సీలో మీకైతే పులివెందులను అడ్డనుకున్న జగన్మోహన్ రెడ్డి సొంత కాన్స్టిట్యున్సీలో మొన్న స్థానిక సంస్థ ఎన్నికల్లో, జడ్పీటీసీ ఎన్నికల్లో వారందరూ కూడా ఏకగ్రహంగా భారీ మెజార్టీ ఇచ్చే సందర్భాలు మర్చిపోయారు. మీరు కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు. చాలామందికి, చాలా కుటుంబాలకు కొన్ని కోట్లు లక్షలు దారబోసిన రిజెక్ట్ చేశారు. ఈ ప్రభుత్వ పరిపాలన బాగుంది. చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు ఆయన పదవి అవసరం లేదు, ఆయన పదవి, ఆయన సేవ మాకు అవసరం, మా భావితరాలకు అవసరమని ఈరోజు బ్రహ్మాండంగా ఇచ్చిన విషయాన్ని కూడా మీరు మర్చిపోయారు. అందుకే నేను చెప్తున్నాను, మీరు ఈరోజు ఎక్కడో కూర్చొని మాట్లాడడం కాదు, ఆ రోజు ఇంకోసారి గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ మీరు చేస్తే దాదాపు 1,00,000 కార్డుల్ని ఈరోజు దేశంలో ఉన్న ప్రముఖులందరూ కూడా, తెలుగు వాళ్ళందరూ కూడా సంతకాలు చేసి రాష్ట్రపతికి అందజేసిన విషయం కూడా గుర్తు చేస్తున్నాను. ఆ రోజు దేశంలో ఉన్న వాళ్ళు కాదండి, విదేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, తెలుగువారు కానీ లేకపోతే దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తప్పు అని చెప్పేసి ఖండించి చాలామంది మద్దతు తెలిపిన సందర్భాలు గుర్తు చేసుకోవాలి. అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఒకటి చెప్తున్నాం, మీకు ఎలాగ 5 సంవత్సరాలు వ్యవస్థను కాపాడాలి, అభివృద్ధి చేయాలి, సంక్షేమం ఇవ్వాలి, మీకు లేకపోతే ప్రజల్ని ఎలాగ చూసుకోవాలి, మీకు ఎలాగ చేత కాలేదు. మీ అక్రమ ఆర్జన, మీ తప్పుడు ఆలోచనతో రాష్ట్రాన్ని అట్టడుగు చేసి ఈరోజు అన్యాయం చేసిన విషయాన్ని ఒకసారి మీరు చూడవలసిన అవసరం ఉంది. అందుకే ప్రజానీకం ఏదైతే మాకు అవకాశం ఇచ్చారో అవకాశాన్ని బాధ్యతగా తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి నుంచి మా వరకు ప్రతి కార్యకర్త కూడా, ప్రతి లీడర్ కూడా ఇదే స్ఫూర్తితో పనిచేస్తున్నాం. అదే స్ఫూర్తి ఈరోజు ప్రపంచం మొత్తం, దేశం మొత్తం చంద్రబాబు నాయుడు గారి వైపు, వారి పరిపాలన వైపు చూస్తుంటే సాక్షాత్ ప్రధానమంత్రి గారు చెప్తారు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అద్భుతంగా జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. ఈరోజు భవిష్యత్తులో వారి నాయకత్వంలో ఇంకా గ్రోత్ ఉంది, ఇంకా భారతదేశంలో నెంబర్ 1 పొజిషన్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి సాక్షాత్ ప్రధానమంత్రి గారు చెప్తున్నారు. విదేశాల్లో ఉన్న ప్రముఖులందరూ కూడా, పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టాలి, చంద్రబాబు నాయుడు గారు చూసి పెట్టాలని చెప్పేసి మొన్నే వైజాగ్లో ఒక పారిశ్రామిక సదస్సు సమ్మిట్ అయితే, సమ్మిట్లో 10 లక్షల కోట్లు మేము ఆశిస్తే 10 లక్షల కోట్లు దాటి పెట్టుబడులు వచ్చిన సందర్భం కూడా గుర్తు చేస్తున్నాం. ఇలాంటి ప్రయాణం చేస్తున్నాం. ఈరోజే మన ఒక అవార్డు వచ్చింది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని వ్యాపార సంస్కరణలో బ్రహ్మాండం చేస్తున్నారని చెప్పేసి ఒక అవార్డు కూడా ప్రకటించారు. అవార్డు తరఫున ఈరోజు రాష్ట్ర ప్రజానీకానికి ఒక మంచి శుభవార్త. ఈరోజు రాష్ట్ర ప్రజానీకం కూడా హర్షిస్తున్నారు, గౌరవిస్తున్నారు. ఈ అవార్డు రాష్ట్ర ప్రజానీకానికి అంకితం చేస్తున్నామని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు.
అంటే ఈరోజు ఈ రాష్ట్ర ప్రజానీకం పట్ల ఈ వారు చూపించే చిత్తశుద్ధి వల్ల ఈరోజు బ్రహ్మాండ అవకాశం వచ్చింది. ఈరోజు అవార్డు పారిశ్రామికవేత్తలు, న్యాయవేత్తలు అత్యున్నతమైన స్థాయి జ్యువెలరీ అది. అలాంటి స్థాయిలో ఈరోజు అవార్డు వచ్చిందంటే ఒక గర్వకారణం. ఒక తెలుగువాడుగా ఆనందపడుతున్నాం. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రతిష్టాత్మకమైన ఈరోజు అవార్డు వచ్చింది. అవార్డుని కూడా ఈరోజు ఈ 16 నెలల పరిపాలనలోకి వచ్చిన అవార్డుగా మనం భావించుకోవాలి. అయితే ఇదంతా కూడా ప్రపంచం కానీ, లేకపోతే పారిశ్రామికవేత్తలు కానీ, న్యాయ నిపుణులు కానీ, న్యాయవేత్తలు కానీ, లేకపోతే ప్రజాస్వామ్యవాదులు కానీ బ్రహ్మాండమైన పరిపాలన చేస్తుంటే ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రం కనిపించదు. వైకాపా నాయకత్వం కానీ కనిపించదు. వారికి ఏంటంటే వారు 5 ఏళ్ళ పరిపాలనలో పూర్తిగా రాష్ట్రాన్ని, వ్యవస్థల్ని నాశనం చేస్తారు కనుక వారికి అవే కావాలి. అది మిగతా డెవలప్మెంట్ చేస్తే వారికి అవసరం లేదు, వాళ్ళకి అవి కనిపించవు. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఒకటే చెప్తున్నాం, మీరు ఏదో దొంగ సంతకాలు సేకరణ చేసి మీ నాయకులు లేకపోతే మీ కార్యకర్తలతో చేసి పంపించే పరిస్థితి కాదండి. ప్రజల మనసు నుంచి వచ్చిన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, ఈరోజు ఆయన నాయకత్వాన్ని అందరూ గౌరవిస్తున్నారు. ఆ నాయకత్వాన్ని గౌరవించే విధంగా మీరు వెళ్ళాలని ఈ సందర్భం తెలియజేసుకుంటూ, మనస్ఫూర్తిగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ 18 ఏళ్ళ పరిపాలనకి ఈరోజు అద్భుతమైన అవార్డు వచ్చి ఈరోజు గౌరవించింది. ఇది రాష్ట్ర ప్రజానీకానికి ఒక మైలురాయి. రేపు భవిష్యత్తులో రాష్ట్ర ప్రగతికి ఒక పునాది అవబోతుంది. భవిష్యత్తు నాయకత్వానికి, భవిష్యత్తు అభివృద్ధికి ఇది నాంది అవబోతుందని మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఇప్పటికైనా మీరు జ్ఞానోదయం కలిగించుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారికి మీ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. వాళ్ళంతా కూడా ఫేక్. ఈరోజు పార్టీ పెట్టినప్పటి నుంచి చూస్తున్నాం మనం, ప్రజానీకం చూస్తున్నారు, ప్రజానీకం చర్చించుకుంటున్నారు. ఆ పార్టీ నాయకత్వం కానీ వారు కానీ ఫేక్గా ఉంటారు తప్ప ఎప్పుడు కూడా నిజాలు మాట్లాడే పరిస్థితి రాదు. అందుకే నిజాలకి వాళ్ళు చాలా దూరంగా ఉంటారు. అబద్ధం అంటే చాలా దగ్గరగా వచ్చే మనస్తత్వం. అందుకే ఈరోజు అలాంటి నాయకత్వం చేస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన పరిపాలనకి, ప్రజలిచ్చిన మద్దతుకి ఈరోజు వారికి వచ్చిన అవార్డే ఒక కొలమానికం అవ్వాలి. రేపు భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో, ఇదే స్పిరిట్తో, ఇదే బాధ్యతతో మేమందరం కూడా ముందుకెళ్తున్నాం. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చేసే విధంగా మేము కూడా ప్రతి ఒక్కరం కూడా తీసుకెళ్తున్నామని మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఈరోజు అద్భుతమైన ఈ అవార్డు రావడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి అవార్డులు ఇంకా భవిష్యత్తులో రాబోతున్నాయి. మన రాష్ట్ర ప్రగతికి ఇది పునాది అవుతుందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. జై హింద్.